చూడండి, కాకరకాయ ఫ్రై చేద్దాము ఈరోజు. అసలు చేదు ఉండదు, చక్కగా అసలు తినని వాళ్ళు కూడా తినేస్తారు ఈ విధంగా చేస్తే. ముందుగా కాకరకాయలను తీసుకొని పొట్టు తీసేద్దాము. ఇలా గీరేసుకొని మొత్తం పొట్టు తీసేసుకుందాము కాకరకాయలన్నీ చెక్కు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కాకరకాయలని ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ వేసి పచ్చిపప్పు వేద్దాం. కొద్దిగా పచ్చిపప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రేకులు కూడా వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు. ఇది పొట్టు తీసి వేస్తే, మామూలుగా అయితే పొట్టు తీసేసి వేసుకుంటే మిక్సీ జార్లో ఇది మొత్తం పేస్ట్లా అయిపోతుంది. ఇలా వేస్తేనే కరెక్ట్గా ఇదవుతాయి, నలిగి పేస్ట్లా అవ్వదు, బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దాంతోపాటు కారం కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, ఇలా పిండేసుకొని వేసేసుకుందాం. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. అస్సలు చేదనేదే ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి. వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఫ్రై చేద్దాం కాకరకాయలని. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయిపోయాయి. ఇందాక మిక్సీ పట్టిన వేసేద్దాము. వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముబీనాస్ బెస్ట్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కాకరకాయ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదండి, చాలా టేస్టీగా ఉండిద్ది. నేను చెప్పిన విధంగా చేస్తే చిన్నపిల్లలు కూడా వద్దనుకున్న వాళ్ళు కూడా తింటారండి. ఇలా చేసి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.